రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనము. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. హల్లెలూయా. ఎవరైతే దేవుని పైన నమ్మకం ఉంచుతారో, ఎవరైతే మరి దేవుని ఎడల విశ్వాసము చూపుతారో అటువంటి వారి జీవితాలు దేవుడు మరి అభివృద్ధి చేస్తూ ఉంటాడు. ఎవరైతే నీతియుక్తమైనటువంటి జీవితము, యథార్థ జీవితము జీవిస్తుంటారో వాళ్ళని దేవుడు ఎల్లప్పుడూ కూడా దీవించి ఆశీర్వదించేటువంటి వాడిగా ఉంటారు. వారికి సమృద్ధిని దేవుడు అనుగ్రహించడానికైనా ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మరి మనము ఒకవేళ నీతి విడిచినట్లయితే, విశ్వాసం విడిచినట్లయితే మరి మనము ఆపదల్లోనికి వెళ్తాము అనేటువంటి సత్యాన్ని దేవుడు అక్కడ తెలియచేస్తూ ఉన్నారు. మరి మనము ఆ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు వెంబడిస్తూ దేవుని యందు విశ్వాసం కలిగి నీతి యథార్థత కలిగి కనుక జీవించినట్లయితే ఆయన మనకి సకల ఐశ్వర్యములను మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. మన లేమినైనా తీసివేసేటువంటి వాడిగా ఉన్నాడు. అలా కాదని మనం భక్తిహీనులుగా కనుక ఉంటే మనం ఆశించినది దేవుడు భంగము చేసేటువంటి వాడిగా ఉన్నారు. మరి భక్తిపరుడు అనగా దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు, దేవుణ్ణి అంగీకరిస్తున్నటువంటి వాడు, దేవుణ్ణి నమ్ముతున్నటువంటి వాడు, మరి దేవుని కొరకు జీవించేటువంటి వాడు భక్తిపరుడు. ఆ జీవితాన్ని విడిచిపెట్టి మనకి ఇష్టమైనటువంటి జీవితానికి కనుక మనం తొలగిపోతే, మనము దేవుని వైపు చూడకుండా మరి మనము మనకి ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తే మరి నిజంగానే ఆయన కూడా మనల్ని పట్టించుకోవడం మానేస్తాడు. కాబట్టి అట్టి రీతిగా కాకుండా దేవుణ్ణి ఎరిగి ఉన్నటువంటి మనము మరి ఆయన యందు విశ్వాసంతో ఉంటూ, ఆయన ఎదుట మరి మనల్ని మనం తగ్గించుకుంటూ, ఆయన ఘనపరుస్తూ, ఆయన కొనియాడుతూ, ఆయన మనకు అనుగ్రహించినటువంటి నీతిని ఆ యొక్క పునరుద్ధాన జీవితంలో కలిగి ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ మీకు వందనాలు. నిజమే ప్రవ్వా, అయా నీతియుక్తమైనటువంటి జీవితం, యథార్థ జీవితం ప్రవ్వా మాకు నైనా మంచిది. అయా తండ్రి నైనా నీ యందు భయభక్తులు కలిగి ఉండటం మంచిది ప్రవ్వా. నీతిమంతులుగా జీవించటం మంచిది కనుక ఆ జీవితాన్ని మేము జీవించుటకును అయా తండ్రి నాయన మాలో ఉన్నటువంటి దుష్టత్వమును అయా తండ్రి భక్తిహీనత తొలగించుకుని ఆయా భక్తిపరులుగా ఉండటుకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదసని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంచున్నాం మా ప్రేపర్లోకి మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.